నేను ఎవరిని కూడా నేను అడగను ఏమి తెల్లచీర. అప్పుడు ఆ పెండ్లు అప్పుడు అన్నీ వేస్తే అంకుల్ అంత పెద్ద కాంగ్రిగేషన్ పెండ్లు అప్పుడు మాధుర్య నో నో అన్నాడు ఆయన. ఓన్లీ అట్టనే అన్నాడు, నో నో అన్నాడు. అనగానే అన్నీ అప్పటికే అన్నీ తీసేసి చేసి పెళ్లి చేసి రూతు 2:12 నాకు వాగ్దానం ఇచ్చింది. రూతు 2:12 వాగ్దానం ఇచ్చి దేవునికి మహిమ. అంత నా జీవితము దేవునికి మహిమ. నేను ఎన్నో కష్టాలు నష్టాలు ఎన్ని పోయినా కూడా ఇక్కడ హిందూ ఫ్యామిలీతో ఇక్కడ ఒక దైవ సేవకుడు ఉన్నాడు. ఎవరు? అరవిందమంకులు తెలుసా? ఆయన ఉండినాడు. ఎందుకంటే యెహోవా రెక్కల కింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చినని ఆమెకు ఇది వాగ్దానం. మీ వివాహానికి దేవుడు భక్సింగ్ అంకులు ఇచ్చిన వాగ్దానం. వాగ్దానం ఇవ్వగానే ఇంకా నేను ప్రభువును మహిమపరిచిన. అవును, ఇక్కడ ఎన్ని కష్టాలు. అప్పుడు అరవిందమంకులు ఆయన హిందూ ఫ్యామిలీ కదా, నేనేమో దైవజనుని బిడ్డను. అక్కడ మెరిగిన వాళ్ళ దగ్గర మెరగాలంటే చాలా కష్టమైంది. దెబ్బలు తిన్నా అన్ని తిన్నాక అప్పుడు ఆమె ఏమన్నది మా అత్తగారు, ఈ పిల్లల్ని తీసుకుపోయారే బాటిల్ వేసి కలిపేయాలి. అప్పుడు నేను ఒక్క మాట అన్నా, నేను పోలీస్ స్టేషన్లో స్టేట్మెంట్ ఇస్తాను మా అత్తగారిని. అనగానే నా భర్త విన్నాడు. విని వెంటనే పోయి మందిరం, ఆ రోజు ఆదివారము ఆరాధన జరుగుతుంది. ఇంకా నన్ను పోనీయకుండా అంటే అప్పుడు పోయి ఆ అంకుల్ని పిలిచి అతని అంకుల్ బయట ఆయన బయటకు వచ్చి ఏంటి అప్పటికే ఆయనకు అన్నీ తెలుసు. అమెరికా నుండి వచ్చిన సిస్టర్స్ కూడా చూసిండ్రు ఇది పెట్టే కష్టాలు. ఓ బ్రదర్, అంకుల్ బ్రదర్ బక్సి అంకుల్, మాధుర్యం ఈజ్ వెరీ సఫరింగ్ అని ఆయన అంతలే ప్రార్థన చేసి అప్పుడు ఈ అరవింద్ అంకుల్ వచ్చి మాధుర్యము ఏమనుతూ గమ్మునుండండి నేను వస్తున్నాను, ఆరాధన ఎవరికో ఇచ్చేసి ఆయన వచ్చాడు. మధ్యలో వచ్చినాడు అంటే అది అయిన తర్వాత ఇచ్చి ఇట్ట చేతులు పెట్టి, అమ్మ మా సేవకుల తలలు కిందికి ఎద్దు బిడ్డ అన్నాడు. అడుగుతున్నాం అంటే ఆయన ఇట్ట చూసిన ఏమని గమ్మున కంట్రోల్ నీళ్ళు తీసుకుని గమ్మున అంతేనా. దేవుడు నన్ను చిన్నతనం నుండి ప్రతి వాటిలో కూడా నా తల్లిదండ్రుల దగ్గర కానీ కుటుంబ రీతిగా కానీ అన్నిట్లో కూడా దేవుడు నడిపించింది. ఎందుకు? రూతు 2:12 అంకులు ఇచ్చిన అదే నా సాక్ష్యం. ఏలెంలో మీరు ఉన్నారు కదా అంటే, ఏలెంలో మీరు బక్సింగ్ అంకుల్తో మీకున్నటువంటి ర్యాప్, మీకున్న అనుభవాలు ఏదైనా చెప్పగలుగుతారా? అప్పుడు ఆ దినాల్లో ఉన్న నేను పిల్లను కదా, అదే చెప్పిన కదా, ఆయన రూమ్ వచ్చేది చేసేది, ఆయన ప్రార్థన చేసి నాకు అక్కడ 2 చాక్లెట్లు పెట్టి ఇప్పుడు అట్టనే కొట్టేది. ఆల్ రైట్ అని నవ్వి ప్రార్థన చేసి పంపించేవాడు. ఆయన దగ్గర ఎప్పుడు చాక్లెట్లు ఉంటాయా? ఏమో మరి నాకు తెలియదు, కానీ నాకు మట్టు కాడ బల్ల మీద పెడుతుండే 2 చాక్లెట్లు. అయ్యో, ఆయన నాకు తండ్రి కంటే ఎక్కువ బాబు. అంత నన్ను బాగా చూసుకున్నాడు ఆయన. నాకు ఇంకొకటి చిన్నది, నా భర్త ఒకసారి పుట్టిండు. పుడితే నేనేం చేసిన, దాంతో నేను వెళ్ళిపోతానని రైలు ఎక్కి అప్పుడు
వచ్చేసిన ఇంటికి. నాయన ఏమ్మా ఇవన్నీ ఇవ్వలేదు అంటే పోయి నాయన వెంటనే వాసి అంకుల్కి చెప్పి అంకుల్ ఏమో తీసుకుంటాం మాధురి తీసుకొని పోయిన అంకుల్ దగ్గర అతన్ని కూడా పిలిపించాడు. భర్త వచ్చిండు. మాధురి ఏం తప్పు చేసింది? నేను కొడతాను. ఏం మాట్లాడి ఒక్క మాట మాట్లాడి ఆల్ రైట్ అని ఆడ ప్రార్థన చేసి పంపించినాక నువ్వు వచ్చి తీసుకొని పోవాలా ఆమె అంటే అక్కడ నుండి అప్పుడు ఫోన్లు కదా ఆ ఫోన్లో చెప్పింది నేను రావడానికి వీలు కాదు, నాకు పోస్ట్ మాస్టర్ అయ్యాను, అందుకు నాకు రాదు, సెలవులో వస్తే రా అంటే మా ఇంట్లో మా అమ్మ అయ్యో నువ్వు ఒక దెబ్బ కొడితే చంపదెబ్బ కొడితే వచ్చి పరిగెత్తి రావాలన్నా అంటాడు. నేను చాలా రోషమైన బిడ్డను బాబు, అందుకని అయినా నేను వెళ్ళిపోతాను కాదు అంతే బాబు. వచ్చేసి రైడ్ ఎక్కి ఇంటికి వచ్చేసి. ఇప్పుడు మీ వయసు ఎంత అంటే? 87. 87 సంవత్సరాలు. బీపీ షుగర్ అట్లాంటివి? షుగర్ ఉంది నాయన. ఉంది. మీ పనులు మీరే చేసుకోగలుగుతారంటే? అది పెట్టిండ్రు పోతాను మెల్లగా, అదిగో అది పట్టుకొని పెళ్ళగా పోతాను. చాలా సంతోషం అంటే మిమ్మల్ని చూడడం, చాలా ఆనందంగా ఉంది. మీ అనుభవాలు విని మేము కూడా కొన్ని నేర్చుకోవడానికి దేవుడు సహాయపడుతూ వచ్చినాడు. దేవుడు మీ ద్వారా రాయించిన పాట మళ్ళొకసారి మీ నోటితో విందామని. రక్షణను నా పెదవులు ప్రకటించును, కృతజ్ఞత స్తుతులతో నీ ప్రేమను నే వివరింతును విమోచక. నా ప్రాణ ప్రియుడా యేసు రాజా అర్పింతును నా హృదయార్పణ. హృదయపూర్వక ఆరాధనతో సత్యముగా. ఈ గొంతు దేవుడు నన్ను మార్చాడు. అప్పుడెట్టుంది ఎందుకు నాకు ఇక్కడ ఆపరేషన్ అయింది గొంతు, జడ్చర్ల హాస్పిటల్. అప్పుడు ఆ డాక్టర్ మీరు ఆపరేషన్ చేస్తున్నారు కదా, నా గొంతుకు వాయిస్ ఆయనను చూసిండు నాకు. అయితే ఆ గొంతు ఆపరేషన్కు ముందు 1 నెల రోజులు ప్రభు దగ్గర పోరాడి, ప్రభువా నా గొంతు మట్టుకు మారకూడదు. గొంతు ఆపరేషన్ అంటే అందరు అన్నారు మారిపోతుంది, ఇంత ఉండదు అని. 1 నెల రోజులు యథార్థంగా చెప్తున్నాను ప్రభు దగ్గర మొరపెట్టు. దేవుడు ఇంతవరకు అదే. దేవునికి మహిమ. మా నాయన అప్పుడు జడ్చర్లకు ఆ రోజు ఆదివారం వర్షిప్కి వచ్చాను, మీటింగ్ తీసుకొని వచ్చినప్పుడు నన్ను తీసుకుపోయినారు. మీటింగ్కు పోయి ఇదే వచనం ఎత్తి ఆరాధన చేసిన. ప్రభువా నీకు స్తోత్రం నాయన, నా గొంతు మారలేదని. మా కోసం ప్రార్థన చేయండి. నేను కూడా నమ్మకంగా నా మరణం వరకు నమ్మకంగా దేవుని సేవ చేశాను. ఎబినేజర్ అంటే నాకు ప్రార్థన చేయండి. ప్రేమ కలిగిన తండ్రి, కనికరం కలిగిన ప్రభువా, దయగలిగిన తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభువా నీ దాసులతో నీ సేవకులతో నువ్వు ఏర్పరచుకున్న వారితో ప్రభువా నాకు ఇచ్చిన ఈ గొప్ప సమయంకై సంతోషంకై నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. ప్రభువా బిడ్డను చూడడానికి తిరుపతి నుండి తీసుకొని వచ్చిన ప్రభువా సేవకుని నువ్వు బలపరచు, నీ యొక్క నామము ఘనపరచబడినట్లు ఎబినేజరు అని
బిడ్డని మా ప్రభువా నీ మహిమ కొరకై వాడబడినట్లు నీ యొక్క ఘనత నీ మహిమ నీకు ప్రభావం కలుగునట్లుగానే అనేకుల మధ్య నీ యొక్క సువార్తను ప్రకటించినట్లు ఆరాధన జీవితముతో ఆ బిడ్డను దినదినం నూతనపరిచి ఆ ప్రభు ఆ శరీర రీతిగా ఆత్మీయ రీతిగా దినదినం ప్రభు నీవు రాకడ మట్టుకు నమ్మకముగా తండ్రి నీ సేవలో పాల్గొనుకున్నావు కృప చూపించుమని బిడ్డను నీ చేతికి అప్పగిస్తూ నా దీన సాక్ష్యం వినుటకు కూడా వారికి ఇచ్చిన ప్రభు ఆ కృపను బట్టి కూడా సహాయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ యేసునామమున స్తుతించి గణపరిచి వచ్చినటువంటి జోయల్ బిడ్డను ఇంకొక బాబుని కూడా నువ్వు కనికరించి వారి సేవా పరిచర్యలో ఆత్మీయ రీతిగా ప్రభు ఇంకా నూతనపరిచి ప్రభు నీ యొక్క మహిమార్థమై నీ రాకడ మటుకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని ఈ దీనురాలి ప్రార్థన ఆలకించమని యేసునామమును స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. జోర్డన్ ఖాన్ భార్య ఎస్తర్ అక్క, రూత్ అక్క, మాటిన్ అన్న వాళ్ళ అక్క చెట్టండి అన్నమాట ఇల్లంతా. ఆ జార్డన్ ఖాన్ అంకుల్కు టీబీ పేషెంట్ ఆయన. టీబీ పేషెంట్ అయితే ఇవి ఊపిరితిత్తులు తీసేస్తే అక్క ఏమన్నదంటే మాధుర్యం 7-8 సంవత్సరాలే బాబు నాకు వయసు, నేను కాన్వకేషన్ పోతున్నా మెడ్రాస్కు, అంకుల్కి చూడు స్నానం చేపించడం అది. ఆంటీ నేను ఇంత పిల్లను నేనేం చేపిస్తా, ఆయన ఇంత ఎత్తు మనిషి ఆయన అంటే నో నువ్వు చేపియాలా ఆ జార్డన్ ఖాన్ అంకుల్కు అంటే ఆయన కూర్చుంటాడు చైర్ మీద, నువ్వు నీకు ఏమండి నేను సరేలే మంచిగా ఆయన అటనే బాబు నీకంటే ఎత్తున్నాడు ఆయన చాలా బలంగా కూర్చునేవాడు, బనీని తీసేసి నీళ్ళు పోసి ఆయనకు ఎప్పుడు చేసి ఆయన అయితే పాపం ఏడ్చుతుంది, బిడ్డ నాకు అన్నట్టుగా ఆయన నా కొరకు ఎంతో ప్రార్థన. నేను సేవకుల మధ్యనే పెరిగిన తండ్రి, దేవుని కృప వలన ఇంతవరకు సేవకుని చూడడం కూడా మాకెంతో దేవుడు ఇచ్చిన ఆధిక్యత. మీరు వచ్చినందుకు నాకు కూడా సంతోషం. నాకు స్తోత్రాలు. ఉదయం మధ్యాహ్న సమయంలో మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తులు చెల్లిస్తుంటున్నాను. ఈ యొక్క మా తండ్రి మీరు అక్కడికి సమీపంగా ఉన్న దినాల్లో మా తండ్రి ఆ దినాల్లో మీ కొరకై ఎంతో మా తండ్రి వినయ భయభక్తులతో మీ పాదాల దగ్గర సేవకుల దగ్గర ఏలిములో పెరిగిన మీ దాసురాలు మాధుర్యం ఆంటీని ముఖాముఖిగా చూచే కృపనిచ్చినారు. ఆంటీకి ఉన్నటువంటి అనుభవాలు ఆమె నోటి ద్వారా ప్రత్యక్షంగా వినడానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి స్తోత్రాలు. ఆ దినాల్లో వారి ఎడలో చేసిన కార్యాలకై స్తోత్రాలు. ఇంతవరకు ఆంటీని మీరు భద్రపరిచినారు, కాపాడినారు, పోషించినారు, ఆరోగ్యం ఇచ్చినారు, శక్తిని ఇచ్చినారు, బలం ఇచ్చినారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. రాబోయే దినాలు దేవునికరంగా చేయండి. దేవా మీ దాసురాల ద్వారా మీరు రాసించినటువంటి నా ప్రాణ ప్రియుడ యేసురాజా ఆ పాటలో ఇప్పటికీ మీ జీవం ఇచ్చినందుకై స్తోత్రాలు. ఆ పాట వినగానే మాలో ఒక నూతన ఉత్తేజము. దేవ మా తండ్రి అంతరంగం దుఃఖంతో మా తండ్రి నీ పాదాలు పట్టుకొని పూజించే అనుభవంలోనికి నడిపించే గొప్ప ఆధిక్యత మా తండ్రి ఈనాటికి అతి అనుభవాలు మాకు అనుగ్రహిస్తూ వచ్చినారు. ఆ పాట రాసిన మీ దాసురాల్ని చూసే కృపనిచ్చినందుకే స్తోత్రాలు. అలాగే హరి బ్రదర్ని బట్టి, జోయల్ బ్రదర్ని బట్టి మేము కూడా కలిసి దేవా ఈ సహవాసంలో కొద్దిసేపు కలిసి ఉండే కృపనిచ్చినారు బట్టి స్తోత్రాలు. ఆంటీని వాళ్ళ పిల్లలను దీవించి ఆశీర్వదించమని, ఆంటీకి ఇక్కడ అన్ని విషయాల్లో సహకారిగా ఉన్నటువంటి మరియమ్మ గారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. దాన్ని దీవించి బ్లెస్ చేయమని వేడుకుంటూ మీరు చేసిన ప్రతి కార్యంకి స్తోత్రం చెల్లించుకుంటూ ఆంటీకి మంచి ఆరోగ్యం, శక్తిని, బలాన్ని, ఆత్మ నింపుదలను దయచేయండి. దేవమ్మ తండ్రి ప్రపంచంలో అనేకుల సంఘాల కొరకై ప్రార్థించే భారం ఇంకను దేవా మీ దాసురాలకు అనుగ్రహించి మీ దాసురాలి ప్రార్థనను ఆలకించుకున్నాం. యేసుక్రీస్తు శక్తిలో ప్రార్థించి స్తుతించి ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్. నిబంధన
ప్రమాణము వాగ్దానము నెరవేర్చు దేవా, నిబంధన ప్రమాణము వాగ్దానము నెరవేర్చు దేవా, బ్రతుకంతయు జీవితమంతా నేనున్నంత కాలమంతా, బ్రతుకంతయు జీవితమంతా నేనున్నంత కాలమంతా, ఆరాధనాలందుకో నారాధనాలందుకో, దినదినము అనుక్షణము ఆరాధనా, దినదినము అనుక్షణము ఆరాధనా, ఆరాధనా నీవే ప్రభు, నీకే ప్రభు ఆరాధనా. ప్రియుడా యేసు